అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పథకం నిధులు పెంచి అందించబోతుంది. అయితే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందించబోతుందండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకి నిధులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు సంబంధించి మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందించబోతుందండి. అలా మొత్తంగా 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి సో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.